హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనము ఒంగోలు నుంచి గూడూరుకి ఒక మంచి ట్రైన్ జర్నీ అయితే చూడబోతున్నాం. అంతకంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక స్టేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు ఒంగోలు స్టేషన్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒంగోలు స్టేషన్ అనమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్, మొత్తం 3 ప్లాట్ఫామ్ ఉంటాయి. ఆల్రెడీ మనము ఒంగోలు రైల్వే స్టేషన్ గురించి ఓ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి, చూసి ఛానల్ని సపోర్ట్ చేయండి. గాయ్స్, ఇక జర్నీ డీటెయిల్స్కి వస్తే మనం చేస్తున్నటువంటి జర్నీ డబుల్ డక్కర్ ఏసీ అనమాట. వైజాగ్ టు తిరుపతి వెళ్ళేటువంటి ఈ ట్రైను మధ్యలో హాల్ట్ వచ్చేసి మనకు ఒంగోలులో ఉంది. అదేవిధంగా మీకు నైటు 11 గంటలకి మీకు వైజాగ్లో స్టార్ట్ అయితే దువ్వాడ, అనకాపల్లి, అదేవిధంగా అన్నవరం, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు తర్వాత మధ్యలో మీకు స్టాపింగ్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మీకు నెల్లూరు వెళ్ళిపోతుంది. మధ్యలో యాక్చువల్గా సింగరాయకొండ, కావలి, బిట్రగుంట 3 స్టేషన్లు ఉంటాయి. బట్ వాటికైతే మీకు స్టాపింగ్ అయితే ఉండదు. ఒంగోలులో స్టార్ట్ అయితే మళ్ళీ మీకు డైరెక్ట్గా నెల్లూరు అనమాట. నెల్లూరు తర్వాత శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతికి మరుసటి రోజున మళ్ళీ 11 గంటలకి ఈ ట్రైన్ అయితే రీచ్ అవుతుంది. మొత్తానికి దగ్గరగా 10 అవర్స్ వైజాగ్ టు తిరుపతికి ఈ ట్రైన్ అయితే మీకు జర్నీ ఉంటుంది. మధ్యలో మార్నింగ్ 8 to 9:30 or 10కి మన జర్నీ ఒక 2 అవర్స్ జర్నీ అనేది ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది మీకు డబుల్ డక్కర్. కింద కనిపిస్తున్నాయి కదా, కింద కూర్చుంటారు. అదేవిధంగా పైన కూడా మనకు సెట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేది ట్రైను. నేను కూడా ఫస్ట్ టైం ఇప్పుడే ఈ ట్రైన్ ఎక్కుతున్నా. నాకు తెలిసి ఈ ట్రైన్ కూడా దగ్గర ఒక 10 years ఏమో అయింది అనుకుంటున్నాను నేను. బట్ నేనైతే ఇది ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు సిట్టింగ్ చూస్తే ఇది పైన, ఇది టాప్లో అనమాట. టాప్లో ఈ విధంగా సిట్టింగ్ ఉంటుంది. అదేవిధంగా మెట్లెక్కి ఈ విధంగా మెట్లెక్కి రావాలి పైకి, మెట్లెక్కి మన కిందకి దిగాలి. ఈ విధంగా కిందకి వెళ్ళిపోతే ఈ కింద ఉంటారు అనమాట. కింద కూర్చునే వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు. మీకు ఇంకా లోపల సైడ్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఓన్లీ మా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రయాణిస్తుంది కాబట్టి ట్రైన్ అయితే చాలా నీట్గా అదేవిధంగా శుభ్రంగా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఎవరికైతే కొంచెం తక్కువ ఫేర్తో వైజాగ్ టు తిరుపతి వెళ్ళాలనుకుంటారో అటువంటి వారికి ఈ ట్రైన్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఎయిర్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది. ఎయిర్ కండిషన్ ఇక్కడ ఏసీ. ఈ లోపల నెల్లూరు వచ్చేసింది. ఇది నెల్లూరు బ్యారేజ్ అనమాట, పెన్నా నది. ఆల్రెడీ మనం ఈ పెన్నా నది గురించి కూడా, నెల్లూరు బ్యారేజ్ గురించి ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. ఇది కూడా మీరు చూసి సపోర్ట్ చేయండి. ఇంత లోపల మ్యాక్సిమం ఒక 2 అవర్స్ జర్నీ, అంతే. ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోవచ్చు ఇది. ఫైనల్గా మనము గూడూరు అయితే రీచ్ అయ్యామన్నమాట. మ్యాక్సిమం ఒంగోలు టు గూడూరు జర్నీ టైం చూసుకున్నట్లయితే ఒక 2 అవర్స్, 155 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట. ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. నాకైతే ఈ జర్నీ బాగా నచ్చింది. ఇది మీకు గూడూరు రైల్వే స్టేషన్ బయట. స్టేషన్ కూడా చాలా బాగుంది, కొంచెం నీట్గా ఉంది. ఇంకా ఇది ఒంగోలు టు గూడూరు తిరుపతి డబుల్ డక్కర్ ఏసీ ట్రైన్ జర్నీ. ఎవరైతే వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.